గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే పెండింగ్ లో ఉన్న పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే 10 గంటల దాకా చేస్తాము. ఇంటి ముంగడ కుక్క చచ్చిపోతే తీస్తాము. ఇంటి మోరే పిల్లలేరితే తీస్తాము. మమ్మల్ని కానీ మానవుడు లేడు. ఓ సాపోటు మానవుడు లేడు. ఇదివరకు జీతాలు లేవు. 6-7 నెలల మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి? మమ్మల్ని ఎవడు కైకి నిలబడు, మమ్మల్ని ఎవడు కూలి నిలబడు. వీళ్ళు వీళ్ళే పని చేస్తే నిత్య వీళ్ళకి జీతాలు అంటారు. ₹1 అప్పటి తీయరు, ₹1 బదలియరు. మా బతికెట్టిన దాన్ని పరిష్కరించరు. ఆలోచన ఎగిరితే పెద్ద మనసు. గజ్వేల్ మండల్ ప్రతి ఒక్క గ్రామం నుండి వచ్చిన మా అన్నలు కార్మిక మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క గ్రామానికి 6 నెలలు 7 నెలల నుంచి జీతాలు పడడం లేదు. దేనివల్ల పడడం లేదని కూడా మాకు ఇంతవరకు అర్థం కాలేదు. మేము ఇంటి వద్దన ఊర్లే ప్రతి గ్రామంలో అయినా ఎవరైనా మాకు తోటి కార్మికులు కానీ మేము కానీ పని నీట్గా పని చేస్తున్నాం. మోరీలు కూడా క్లీన్ చేస్తున్నాం, అన్నీ క్లీన్ చేస్తున్నాం. అన్నీ చేసినాక కూడా జీతాలు పడట్లేదు. ప్లస్ ఒకటి మేము జీతాలు పడ్డాక గీడికొచ్చి భిక్షాటన చేయవలసిన కారణం ఏమి వచ్చింది మాకు. ఇంట్లో ఉప్పు ఉంటే మిరపకాయ లేదు, మిరపకాయ ఉంటే ఉప్పు లేదు. పెళ్ళ మీద కమ్మలు పెట్టినాం, కారకాయలు పెట్టినాం, అన్ని గిరి పెట్టినాం. మార్వాడి దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు చిట్టీలు ఎట్లా కట్టాలి? ఫస్ట్ నాడు చిట్టి కట్టాలి, సోమవారం చిట్టి కట్టాలి, 18 తారీఖు చిట్టి కట్టాలి, 22 తారీఖు చిట్టి కట్టాలి. చిట్టీల మహిళా మండలి సంఘాల ఆడలేదు డబ్బులు కట్టాలి. ఏడికైనా కట్టాలి సార్. మేము పైసలు మీ జీతం వస్తేనేగా మేము డబ్బులు తీసుకొని కట్టేది. మీరే జీతం రాంది, మేము డబ్బులు ఎడికెళ్ళి కడతాము. అయినా డబ్బులు రావట్లేదు, ఇవ్వట్లేదు. మేము గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని కాకపోతే ఇంకా తీసి వేరే వాళ్ళని చేసుకుంటామని అంటే దానికి మేము వాళ్ళని ఏమంటలేము. ఇప్పటికి కూడా మేము స్పందించుకోలేదు. మేము నిర్ణయం తీసుకోవాలి. దానివల్ల మేము ఎందుకు పెట్టుకుంటామని కూడా అడగలేదు వాళ్ళను. మేము చేసే పని మేము చేస్తాం, కానీ మా డబ్బులు మాకు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం దిగొచ్చినా సరే మా డబ్బులు మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అంతే సభాముఖంగా తెలియజేయండి. అదే మేము ఒక 6 నెలల కొల్ల ఎడ్యుకేషన్ చేస్తున్నాం సార్. ఉత్సాహము దొడ్డి పోతే కూడా ఎత్తిపోస్తున్నాము. అలా మమ్మల్ని ఎవరు పట్టించుకునే దాదాలు లేరు సారు. అట్లా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు మమ్మల్ని ఏంద్రా ఏమో ఇట్లా చేస్తలేరు అని అడిగేటోళ్ళు ఉంటారు, కానీ ఇచ్చేటోళ్ళు ఎవరు కనవాలి. మేము ఎట్లా బతకాలి సారు? మాది ఉండిలేని వ్యవసాయం. కుక్క బతకాలి, పిల్లలు బతకాలి, పుస్తకాలు కావాలి, బుక్కులు కావాలి, అన్నీ కావాలంటే ₹1 ఉంటే ఆట లేదు. 8 నెలలు 7 నెలల జీతాలు రాక మేము ఎట్లా బతకాలి? ఏం తినాలి? పిల్లల్ని ఎట్లా చదవాలి? వాళ్ళ బుక్కులు ఎడికెళ్ళి తేవాలి, వాళ్ళ పెన్నులు ఎడికెళ్ళి తేవాలి. ఎట్లా బతకాం సార్? ఎవరి వల్ల ఎవరి నుంచి కాకపోతే అందుకని ఇప్పుడు ఆఫీస్ కాడికి వచ్చి బిచ్చమాడుకుంటున్నాం సార్ మేము.